గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. జిహెచ్ఎంసి పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్రూమ్లు వచ్చినటువంటి లబ్ధిదారులకు ప్రభుత్వం ఒక శుభవార్తను అందించడం అనేది జరిగింది. ఏమిటి ఆ శుభవార్త? ఈ శుభవార్త వల్ల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినటువంటి వారికి ఎలాంటి మేలు జరగనున్నది అన్న పూర్తి సమాచారాన్ని ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే మాత్రము చూసి వెళ్ళిపోకండి. అంతర్నేత్ర ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోకి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు తప్పనిసరిగా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే జిహెచ్ఎంసి పరిధిలోని 4 జిల్లాల పరిధిలో గత ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వము 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించడం అనేది జరిగింది. అందులో 68,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించడం అనేది జరిగింది, వారికి అందజేయడం అనేది జరిగింది. వాటికి సంబంధించినటువంటి దస్తావేజులను కూడా వారికి అందజేయడం అనేది జరిగింది. అయితే ఈ విధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పొందినటువంటి 68,000 మందిలో చాలా మంది, అంటే దాదాపుగా 20 నుంచి 25,000 మంది వారికి కేటాయించినటువంటి, వారికి అలాట్మెంట్ చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఉండటం లేదు. కారణం ఏంటి అని ఉన్నతాధికారులు విచారణ చేయడం అనేది జరిగింది. టోటల్గా 14,000 మంది వారికి కేటాయించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో వారు నివసించటం లేదు. వారు పాతగా ఉన్నటువంటి కిరాయి ఇండ్లలోనే జీవిస్తున్నారు అని వారు తెలుసుకొని వారికి నోటీసులు ఇష్యూ చేయడం అనేది జరిగింది, నోటీసులు జారీ చేయడం అనేది జరిగింది. మీకు ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించింది, ఆ కేటాయించిన ఇంట్లో మీరు ఉండటం లేదు, కారణం ఏంటి? ఒకవేళ మీరు ఆ ఇంట్లో ఉండనట్టయితే మీకు వచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇంటిని రద్దు చేసి మరొకరికి అలాట్మెంట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి 14,000 మందికి జిహెచ్ఎంసి ఉన్నతాధికారులు నోటీసులను ఇష్యూ చేయడం అనేది జరిగింది. ఈ నోటీసులు అందుకున్నటువంటి ఈ 14,000 మందిలో 5,000 మంది ఉన్నతాధికారులకు సమాధానాలను, రిప్లైలను ఇవ్వడం అనేది జరిగింది. వారు ఇచ్చినటువంటి రిప్లైలో ఏమి మెన్షన్ చేశారు అంటే, మేము పనికి వెళ్ళే ప్రాంతానికి 20-30 కిలోమీటర్ల దూరంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మాకు కేటాయించడం వల్ల మేము చేసుకునే పని మేము చేసుకోలేకపోతున్నాము అని అందులో పేర్కొన్నారు. మరియు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించిన ప్రాంతంలో రోడ్లు సరిగా లేవు, డ్రైనేజీ వ్యవస్థ లేదు, తాగునీటి వ్యవస్థ లేదు అని అందులో పేర్కొనడం అనేది జరిగింది. మా పిల్లలు చదువుకోవడానికి అక్కడ స్కూళ్ళు లేవు, కనీసం అంగన్వాడీ సెంటర్లు కూడా అక్కడ ఏర్పాటు చేయలేదు, కనీస అవసరాలను కొనుక్కోవడానికి కూడా అక్కడ కిరాణా షాపుల వ్యవస్థ లేదు, రేషన్ వ్యవస్థ లేదు. ఈ విధంగా మాకు సౌకర్యవంతంగా లేని ప్రాంతంలో మేము జీవనోపాధిని కోల్పోయే విధంగా సుదూర ప్రాంతంలో మాకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించడం వల్ల మేము అందులో నివసించలేకపోతున్నాము అని చెప్పేసి ప్రజలు జిహెచ్ఎంసి అధికారులకు రిప్లై ఇవ్వడం అనేది జరిగింది. వీటిని పరిశీలించినటువంటి ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ఒక నివేదికను అందజేయడం అనేది జరిగింది. వారు చెప్పిన విషయం కూడా సమంజసంగానే ఉంది. పేద ప్రజలు వారు పనికి వెళ్తేనే పూట గడుస్తుంది. సుదూర ప్రాంతం నుంచి వారు పనిచేసే ప్రాంతానికి వచ్చి పని చేసుకోవాలి అంటే ఇక్కడ రవాణా ఛార్జీలు కూడా చాలా అవుతున్నాయి. వారికి రానుబోను ఇబ్బంది అవుతుంది. కాబట్టే వాళ్ళు ఆ ఇళ్లలో ఉండలేకపోతున్నారు. వీరికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వీళ్లను సర్దుబాటు చేసినట్లయితే వారు పనికి వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసించడానికి కూడా వారు ఇష్టపడతారు అని చెప్పేసి ప్రభుత్వానికి ఉన్నతాధికారులు నివేదించడం అనేది జరిగింది. అంటే వారు పనిచేసే ప్రాంతానికి 10 కిలోమీటర్ల లోపే డబుల్ బెడ్రూమ్లను కేటాయించినట్లయితే వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది అనేది ఉండదు, వారు నివసించగలుగుతారు అని చెప్పేసి ప్రభుత్వానికి నివేదించడం అనేది జరిగింది. మరియు డబుల్ బెడ్రూమ్లు నిర్మించిన ప్రాంతంలో ఇప్పటికే
ప్రభుత్వం బడ్జెట్ను కేటాయించింది, రోడ్లను నిర్మిస్తుంది, డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తుంది, వాటర్ ఫెసిలిటీకి సంబంధించినటువంటి వ్యవస్థను కూడా కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. మౌలిక వసతులైనటువంటి అంగన్వాడీలు కానివ్వండి, స్కూళ్ళు కానివ్వండి, షాపింగ్ మాల్స్ కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి వెంటనే ఏర్పాటు చేసినట్లయితే అక్కడ నివసించడానికి అనువుగా ఉంటుంది అని కూడా ప్రభుత్వానికి నివేదించడం అనేది జరిగింది. ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం అనేది ఉంది అని ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఉండనటువంటి వాళ్ళు, ఇతర ప్రాంతాల్లో ఉంటున్నటువంటి వాళ్ళు మీకు నోటీసు వచ్చినట్టయితే తప్పనిసరిగా ఆ నోటీస్కు మీరు రిప్లై ఇవ్వండి. మీరు ఎందుకు ఉండటం లేదు, కారణం ఏంటి అనేది ఉన్నతాధికారులకు తెలియజేయండి. 14,000 మందికి ఇక్కడ ఉన్నతాధికారులు నోటీసులు ఇష్యూ చేశారు, కానీ కేవలము 5,000 మంది మాత్రమే రిప్లై ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా 9,000 మంది రిప్లై ఇవ్వవలసినటువంటి అవసరం అనేది ఉంది. ఈ 9,000 మంది ఎలాంటి రిప్లై ఇస్తారు అని కూడా ఉన్నతాధికారులు ఎదురు చూడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి నోటీసులు వచ్చినట్టయితే, వన్స్ అగైన్ మరొకసారి మీకు రిపీట్ చేస్తున్నాను, ఆ నోటీసులకు మీరు తప్పనిసరిగా రిప్లై ఇవ్వండి. మీ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇంటిని కాపాడుకోండి. భవిష్యత్తులో మీకు దగ్గరలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించినట్లయితే మీరు అందులోకి వెళ్ళి హాయిగా జీవించండి. ధన్యవాదాలు.